ఇప్పుడు ఏమని పిలుస్తున్నా? స్వామి. ఇప్పుడు ఈ స్వామి అరుణాథ్ స్వామి అన్నారు. అరుణాథ్ స్వామి గారు ఇప్పుడు మనమందరూ కూడా కన్యస్వామికి నమస్కారం చేస్తామా లేదా? అదే అరుణాథ్కి ఎవరన్నా మళ్ళీ సివిల్లో ఉన్న అరుణాథ్కి ఎవరన్నా కనీసం వాళ్ళ ఫ్రెండ్ కూడా హాయ్ హలో ఒకసారి కాబట్టి ఎక్కడ వాడు ముందే కార్ పెట్టుకొని తిరుగుతాడు, ఏమో స్పీడ్ అడుగుతాడు, డౌనింగ్ తిప్పాడు నా దగ్గరికి వచ్చి చూస్తావా నా కొడుకు కూడా తారు అడుగుతాడు, కొనియాలో లేదా ఆలోచన కదా. ఇదే ఏజ్ గ్రూప్, ఇంచుమించు ఏజ్ గ్రూప్ వెళ్తారు తారు అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ స్పీడ్నెస్ ఉంటుంది. ఆ యొక్క అయ్యప్ప దాంట్లో అందరూ నుంచి అతీతంగా ఎవరి అక్కడ అతీతంగా స్వామివారి యొక్క మాల వేసుకొని అద్భుతమైనటువంటి పూజ చేసి అందరూ స్వామిని పిలుస్తున్నాం. మనం అందరూ కూడా ఈరోజు మన ఇంట్లో ఆడవాళ్ళని అమ్మవారిని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. పెళ్లి అయిన వాళ్ళు ఒక్కసారి చేయలేకండి, ఒక్కసారి సివిల్లో మీ ఆవిడని ఎలా పిలుస్తాం? వర్ణనాతీతం అంట వసాయట మళ్ళీ అంటాడు. ఇంకా సిగ్గులు ఎక్కడ డ్యాన్స్ మీద వచ్చి కూడా చెప్తున్నారు. ఇవన్నీ ప్రతి ఇంట్లో జరిగేదే. దొరుకుతో 41 రోజులు నాకని చెప్పి కట్టుకున్న భార్యను సహితం మాతా మారిగే పురతమా అని పిలిపించుకునే ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అవునా కదా? చాలా మంది మాతలు నా దగ్గర పెడతారు, స్వామి మా ఆయనకి 360 రోజులు మంది వేసేసారు. ఇదే నేను జరుగుతున్నది అదే. ఇంకా మనం ఇప్పుడు ఆహార అలవాటు మనం ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తున్నాం భోజనం? ఏకభుక్తం. 9కి నిద్ర వేసే స్వామి చేస్తారు బ్రెడ్ కాఫీ, మళ్ళీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, దాని మధ్యలో చాయ్ బిస్కొట్లు, మళ్ళీ సాయంత్రం 4కి మళ్ళీ చాయ్ బిస్కొట్లు, 6కి రోడ్ల మీద పడి ఖర్చులు చెత్త చెదారం. 9 గంటలకు కొంతమంది ఉత్తములు గుర్రం ఎక్కుతారు. వాడు ఎప్పుడు దిగుతాడో తెలియదు. వాడు వచ్చి అడ్డం వస్తే మనం గుర్తిస్తామే కానీ వాడికి ఏమి కాదు. దొరుకుతా నాకు 41 రోజులు అని చెప్పి ఏకభుక్తం. అవునా? ఇప్పుడు అవన్నీ మనం ఎవరన్నా చేయదని చెప్పారు. ఎవరన్నా మనకు మనమే మాల వేసుకోగానే ఒక డిసిప్లిన్ స్వచ్ఛంగా ఎంత స్మార్ట్. ఇప్పుడైతే పిల్లలు ఇంత గడ్డమే అనుకోండి, క్లీన్ షేప్తో ఉంటారు. ఇక చాలామంది అయ్యప్పుడు లేకపోతే ఇంకంతా వాడు రంగు వేసుకొని తిరుగుతాడు సివిల్గా. ఇప్పుడు వాళ్ళకి ఒరిజినల్ ఎంత బయటపడుతుంది, తెల్లగడ్డం అన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు షేర్ చేసుకోకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి నడయాడే నట్టింటిలో గ్రెనైట్ వేసుంటారు, ఇటాలియన్ మార్బుల్ వేసుంటారు, అక్కడ వాడికి గుచ్చుకుంటున్నాట. ఆ నట్టింట్లో కూడా చెప్పు వేసుకొని తిరుగుతారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఆ లక్ష్మీదేవి అక్కడ ఉండాలా ఉండకూడదని ఆలోచిస్తుంటారు. నట్టింట్లో చెప్పు వేసుకుని తిరగడం ఏంటి? మా డాక్టర్ చెప్పారండి, అదొక సోది, అది చెప్పుకోవడానికి అదొక సలహా. నట్టింట్లో గడప లక్ష్మి అంటారు కదా, ఆ గడప లక్ష్మి దాటి లోపలికి చెప్పులు ఎత్తుందంటే మనం లక్ష్మి